సత్యాగ్రహం చేస్తాడంట కోర్టు కేసుకి. నేను కోర్టుకి రాను ఎందుకు అన్నాడు. నేను సత్యాగ్రహం చేస్తాను. ఉప్పు సత్యాగ్రహమా చక్కెర సత్యాగ్రహమా అని నేను అడగాలిగా. మనోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడుస్తుంది. నేను మాట్లాడతా ఇక నేను కూడా మాట్లాడతా. అది లీగల్ సూసైడ్ అవుతుంది గుంగురు సైడ్. నీకు జడ్జులు పక్షపాత ధోరణిలు ఉండరట. జడ్జులే మనోడికి బెయిల్ ఇస్తారైతే ఏడ్చుకుంటా మాట్లాడాడు. मुझे भरोसा है ये राजनीति पे भरोसा नहीं लेकिन अब न्याय व्यवस्था पे भरोसा है. ముఖ్య గ్రేసిండి ఇట్లా. మళ్ళీ ఇప్పుడు ఏమే ఎండిపోయినావు? ఇప్పుడు మీ మాటలన్నీ ఎండిపోయినాయా? మహాత్మా గాంధీ లెక్క ఉప్పు సత్యాగ్రహం చేస్తానంటే గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ మీద చేసిండ్రు అయ్యా. నువ్వు భారత రాజ్యాంగం మీద చేస్తావా? గాంధీ బ్రిటిష్ వాళ్ళ మీద చేసిండ్రు అయ్యా. ఈ అమ్మానికి అసలు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినవో మళ్ళా నీవు నీ ఏషాలు జడ్జిల మీద పక్షపాత ధోరణి ఎవరైనా చెప్తారా? నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, ఆధారాలు పెట్టి మాట్లాడు. మొన్న నువ్వే ఏడిసి జ్యుడిషియరీ మంచిగుందని అన్నావు. ఇప్పుడు ఏమంటాను? అల్లం బెల్లం కాస్కీస్ కటిఫ్ అంటున్నావు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. తర్వాత వస్తాడయ్యా ఈ సక్కదనము గలగల గజ్జలాట గుంగురు సేటు. మనోడు ఉన్నన్ని అది ఉంటుంది చూడు డైలాగ్ ఎన్టీఆర్ది, ఏషాలు అని చెప్పి మాట్లాడతారు చూడు. ఇప్పుడు సత్యాగ్రహం చేస్తాడట కోర్టు కేసుకి. సత్యాగ్రహం చేస్తాడట. నేను కోర్టుకి రాను ఎందుకు అన్నాడు. నేను సత్యాగ్రహం చేస్తాను. ఉప్పు సత్యాగ్రహమా చక్కెర సత్యాగ్రహమా అని నేను అడగాలిగా. మనోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడుస్తుంది. నేను మాట్లాడతా ఇక నేను కూడా మాట్లాడతా. అప్పుడు ఏమైందనంటే ఏడికి రానంటుడు కోర్టుకు రానంటుడు. నీకు తెలుసా రా భయ్ ఏమవుతుందో పంచాయతీ? కోర్టును బాయ్కాట్ చేస్తే సత్యాగ్రహం అంటారు దాన్ని సత్యాగ్రహం అని అంటారు. నాకు మంచి మాట వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళా మింగుకోవాలి నేను. అది లీగల్ సూసైడ్ అవుతుంది గుంగురు సైడ్. నీకు నువ్వు రిఫ్యూజల్ టు అపియర్ అని అన్నావనంటే అది సివిల్ డిసోబీడియన్స్ కాదు. ఇట్స్ ఎ నాన్ కంప్లైన్స్ టు ది జ్యుడిషియల్ ప్రాసెస్ మిస్టర్ కేజ్రీవాల్ గుంగురు సైడ్. జడ్జులు పక్షపాత ధోరణిలు ఉండరట. జడ్జులే మనోడికి బెయిల్ ఇస్తారైతే ఏడ్చుకుంటా మాట్లాడాడు. मुझे भरोसा है ये राजनीति पे भरोसा नहीं लेकिन अब न्याय व्यवस्था पे भरोसा है. ముఖ్య గ్రేసిండి ఇట్లా. మళ్ళీ ఇప్పుడు ఏమే ఎండిపోయినావు? ఇప్పుడు మీ మాటలన్నీ ఎండిపోయినాయా? అదొక సామెత ఉన్నది మళ్ళీ, ఏడ్చే మొగోన్ని నమ్మొద్దు అని. ఆ గిరీష్ వేరే వాళ్ళు కూడా ఏడ్చిరు అంటే మీరు నేను సామెత చెప్పిన అది ఎవరెవరికి అప్లై అవుతుందో అందరికి అప్లై అవుతుంది. ఇక మీరు అందరికీ తీసుకోర్రి. అలా నేను ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, మోడీ ఉండొచ్చు, అరవింద్ కేజ్రీవాల్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎట్లా నమ్ముతారు? మీరే అంటారు కదా నమ్మలేం, మోడీని కూడా మీరే నమ్మలేమని అంటారు కదా. ఓడి నమ్మకం అంది. ఆడ నమ్ముతావు వీడెందుకు నమ్మమంటే నా దిమాగ్ నా శరీరం నా ఇష్టం అంతే కదా. 148 కోట్ల జనాభాలో నేను కూడా ఒక్కోని. నేను అందరిలాగా ఉండలేను కదా బ్రదర్. కరెక్టా రాంగా? నా హైట్ వేరే, నా కలర్ వేరే, నా క్యారెక్టర్ వేరే. సో క్రెడిబుల్ ఎవిడెన్స్ ఏం చెప్తున్నది అని చూడాలి. ఇదంతా నువ్వు సత్యాగ్రహం చేస్తానన్నది అబ్సల్యూట్గా నరేటివ్. నేను గాంధీయన్ మన ఎవరు మహాత్మా గాంధీ లెక్క ఉప్పు సత్యాగ్రహం చేస్తానంటే గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ మీద చేసిండ్రు అయ్యా. నువ్వు భారత రాజ్యాంగం మీద చేస్తావా? గాంధీ బ్రిటిష్ వాళ్ళ మీద చేసిండ్రు అయ్యా. ఈ అమ్మానికి అసలు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినవో మళ్ళా నీవు నీ ఏషాలు. లీగల్ ప్రాసెస్ నువ్వు లేకపోయినా నడుస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. వెనకటికి ఈడీ పిలిస్తే పోయిండా? పోలే. నేను నేను రాను, నేను లోపలేగానే నాకు ఛాన్స్ అయ్యాలి అని అన్నాడు. అరే ఇన్నిసార్లు పిలిస్తే నువ్వు రాలే కదరా, అంతే కదా. ఊసరెళ్ళే ఇట్లా చూస్తుంది, పెద్ద ఊసరెళ్ళి ఇది కలర్లు మామూలుగా మారదు, ఇది కలర్లే మన లోపల ఉన్నాయి అంటది. కలర్ మార్చుడు కాదు, కలర్లే మన దాంట్లోకి ముట్టుకొని వస్తాయి. ఇవాళ సమన్లు అన్ని ఇగ్నోర్ చేస్తాడు, రేపు మళ్ళీ ఏమని అంటాడు జ్యుడిషియరీ గిట్లా చేసింది గట్లా చేసింది అని చెప్తారు. జడ్జిల మీద పక్షపాత ధోరణి ఎవరైనా చెప్తారా? నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, ఆధారాలు పెట్టి మాట్లాడు. మొన్న నువ్వే ఏడిసి జ్యుడిషియరీ మంచిగుందని అన్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? అల్లం బెల్లం కాస్కీస్ కటిఫ్ అంటున్నావు. నువ్వు నీ ఏషాలు నిజంగా చెప్తున్నా కదా. కరెక్ట్ ఉన్నది నీ పార్టీ సింబల్ షీపురు. ఈ పార్టీ సింబల్ కరెక్ట్ ఉన్నది షీపురు. భారత్ మాతాకి జై. నాకు ఇంకా మాట్లాడాలని లేదు ఫ్రెండ్స్ మన మీద, సీరియస్గా చెప్తున్నా. మనకే దొరుకుతారు ఈ సుంటోళ్ళు అంతా.